కవిత దెబ్బకు రెండు పార్టీలు విలవేనంట. బొంగేం కాదు, ఇది కమలం. ఎంత బురద చల్లితే అన్ని కమలాలు వస్తుంటాయి. కిచ్చడ్ సే హీ కమల్ కిల్తా హై और కమల్ హీ దేశ్ కా కమాల్ హై और కమాల్ కర్తా హై. అలా డౌట్ లేదు. అడ్డమైన రాతలు రాయకూర అనవసరంగా, వేస్ట్. ఇది చర్చించి కూడా వేస్ట్. ఇలా ఇంకేమున్నారు రాబాయ్? కేసీఆర్ గారు ఏం మాట్లాడిండ్రు? ఇప్పుడు ఏం చేద్దాం? కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందనే అంచనాలు. దయ్యాలు కోవర్ట్లు ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ను ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్. కవితను పిలవకుండా రాయబారాలతో మంతనాలు. కేటీఆర్ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదంటున్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపానికి చెందారని చర్చ. కవిత తాజా వ్యాఖ్యలు బీఆర్ఎస్లో మరింత హీట్. ఈ V6 ఇంకా నెయ్యి వస్తున్నది. లెటర్ ఎవరు రాసిరు? ఫస్ట్ తండ్రి బిడ్డల మధ్యలో లెటర్ ఎందుకు వచ్చింది కవితక్క? నేను ఇలా కేసీఆర్కే సపోర్ట్ చేస్తా. ఖచ్చితంగా నేను ఇలా కేసీఆర్కే సపోర్ట్ చేస్తా. ఒక తెలంగాణ బిడ్డ లెక్క సపోర్ట్ చేయమంటే ఇది మీ కుటుంబ విషయం కాబట్టి చెప్తున్నా. ఇది ఇలా రాజకీయానికి సంబంధమే లేదు. ఇక్కడికి వస్తే మళ్ళీ నేను అదే కట్టె కాలే వరకు కాషాయం ఉంటుందా? అలా కట్టె కాలే వరకు కాషాయం ఉంటుంది. పార్టీతో సంబంధం ఉంటుందా లేదా పక్కకు పెడదాం. కట్టె కాలే వరకు మాత్రం హిందుత్వం ఉంటుంది. కట్టర్ హిందువులం మేము. మా జోలికాడికి వస్తే మాత్రం అది వేరే ఉంటుంది మళ్ళీ రాజకీయం. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఇక్కడ కేసీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా మాట్లాడాడు. అది ఇప్పుడు ఏం చేద్దాం? అట్లా మాట్లాడాడు కేసీఆర్. నాకు తెలుసు ఎందుకు చెప్తున్నా అంటే, ఈ నుండి ఫస్ట్ లెటర్ రాసింది కవితక్క, కరెక్టా? అదేదో డైరెక్ట్ నాయనకు ఫోన్ చేసేది ఉండే కదా. లెటర్ రాసి మన ఇద్దరి మధ్యలో కాగితాల పంచాయతీ అని చెప్పి తీసుకొచ్చిందే కవితక్క. కేసీఆర్ కేటీఆర్కి ఎప్పుడు లెటర్ రాయలేదే. కేసీఆర్ హరీష్ రావుకి ఎప్పుడు లెటర్ రాయలేదే. కేసీఆర్ కార్యకర్తలకు కూడా ఎప్పుడు లెటర్ రాయలేదే. డైరెక్ట్ పిలిపించుకుంటాడని తెలుసు కదా. లెటర్ పంచాయతీ తీసుకొచ్చింది ఇక్కడ. క్యాడర్ని కన్ఫ్యూజ్ చేస్తుందే కవితక్క. కేటీఆర్ని పిలిపించుకున్నట్టు కవితక్కను కూడా పిలిపించుకునేది ఉండే కదా అని అంటే మీరు ఒక ఫోన్ చేసేది ఉండే. మీరు లెటర్ రాసి దిగ్భ్రాంతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజ్లో ఆయనకు దిగ్భ్రాంతి కలిగిపించారు. సెకండు ఈ పంచాయతీ చిలికి గాలివాన్ అయిపోయి ఇంత పెద్దగా చేస్తున్నారు. బీజేపీతో చేతులు కలుపుతున్నది బీఆర్ఎస్ అని చెప్పి అబ్సల్యూట్ బుల్షిట్ మాటలు అవి. దానికి కంప్లీట్ బేసే లేకపోయా. దీన్ని ముంగడికి ఎట్లా తీసుకోవద్దాం కవితక్క? మీరు చెప్పురు. నేను దీనికి చెప్పినవన్నీ దీనికి ఆన్సర్ వస్తాయి. ఎందుకు పిలుస్తాడు? లెటర్ రాసినాక నువ్వు ఎట్లా పిలుస్తారు? ఇప్పుడు మా కార్పొరేట్లలో ఒక రూల్ ఉంటుంది, రిజైన్ చేసే కంటే ముందు చర్చ జరుగుతుంది. వాడు చర్చనే జరపకుండా రిజైన్ చేసిండు అనుకో, అంత డిస్కషన్ ఏముంటుంది? ఇంకా మీరు లెటర్ ఎందుకు రాసిరు? బీజేపీతో చేతులు కలిపేస్తారు అంటే బాబు చెప్పిండు ఆయన ఆధారాలు బయట పెట్టురు. మళ్ళీ అక్క సోపత్తో తొవనాశనం అంటారక్క. టూ డేంజరస్ కాంగ్రెస్. మా దాంట్లో కూడా కొంతమంది మీతో టచ్లు ఉన్నారొచ్చు, అది వేరే విషయం. వేరే పార్టీ వాళ్ళు కూడా కొంతమంది మీతో టచ్లు ఉన్నారొచ్చు, అది వేరే విషయం. యావత్ భారతదేశంలో మీరు ఎంపీలు ఉండే, సో వాళ్ళందరూ టచ్లు ఉన్నారొచ్చు కాదంటారు. కానీ తెలంగాణకు పరిమితం అయితే అధికార పక్షంలో ఎవరైతే మీకు సన్నిహితంగా ఉంటారో వాళ్ళు చాలా డేంజర్ ఉన్నారు. అంధకార పక్షంలోనైతే వాళ్ళకి ఏమీ తెలియదు, అనవసరంగా మీరు బలగమయాలని పెంచి పోషిస్తున్నారు అంతే, ఇంకేం లేదు. పేర్లు చెప్పండి కూడా చెప్తా తర్వాత టైం వచ్చినప్పుడు. నేను ఒకటే మాట చెప్తున్నా, తెలంగాణ రాజకీయాలుగా తేల్లేనే మీ కుటుంబ విషయం, అది సార్ట్అవుట్ చేసుకోరు. నన్ను అడిగితే ఒక్క ఫోన్ కాల్ ఇట్లా తీసి నానా అని చెప్పి మాట్లాడితే అయిపోతుంది. నాన్న విలువలు ఎందుకు? కూతురు పోలేదా నాన్న దగ్గరికి? నాన్న ఆపుతాడా? ఇప్పుడు నా కూతురు నా దగ్గరికి వస్తా అంటే నేను ఆపుతానాక? నా ఏ తండ్రి కూతురైనా కూతురు వస్తా అంటే తండ్రి ఆపుతాడా? చెప్పురు. ఫోన్ చేసి మీరు మాట్లాడండి అక్క. ఎందుకు పేపర్లలో రాపిస్తున్నారు ఇట్లా? ఇది మౌత్ పీస్ ఆఫ్ కాంగ్రెస్ అని అంతా తెలుసు. ఇవాళ నమస్తే ఈ పేపర్లా V6లా 1 2 ఇగో ఇది 3 4 5 జాగాలల్లా కవితక్క మీద సెంట్రిక్ నడుపుతున్నారు పేపర్లు అని అంటే ఎనీ కాంట్రవర్సీ ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ. చర్చ జరగాల అంతే. ఆ చర్చల సబ్జెక్ట్ ఎంత ఉందని అన్నది ప్రజలకు ఎంత
అంటే మళ్ళీ డైవర్జన్ టాక్టిక్స్, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న డైవర్జన్ టాక్టిక్స్ ఇవి. ఉద్యోగాలు అడగొద్దు, రైతు రుణమాఫ్ అడగొద్దు, రైతు భరోసా అడగొద్దు, 6 గ్యారెంటీలు అడగొద్దు, స్కూటీలు అడగొద్దు, తులం బంగారం అడగొద్దు. కాంగ్రెస్ వచ్చింది, కరెంట్ పోయింది. కరెంట్ ఉన్నప్పుడు కూడా గిరీష్ ఎందుకు మాట్లాడుతున్నాడు? రోజు పోతుంది పొద్దున పూట కరెంట్, పోతలేదా? రోజు తెల్లంజామున 2:30 నుంచి 4:30, 5 గంటల వరకు కరెంటు పోతున్నది. అంటే 2:30, 3 గంటలు పోతుంది కరెంటు. ఈ చర్చలు జరగొద్దు. ఇగో ఈ అనవసరమైన టాపిక్లు మాకెందుకా ఈ పంచాయతీలు? వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, వాళ్ళు ఒకటే మళ్ళీ కుటుంబ సభ్యులంతా. అక్క నేను ఇప్పటికీ మీకు నేను ఎమోషనల్గా చెప్తున్నా, వద్దక్క ఖతం చేసేసుకోర్రి. ఇది మీ ఇంటి పంచాయతీ. ఇంకా రాజకీయంగా మీకు ఇబ్బంది అవుతుంది. తండ్రిని వెన్నుపోటు పొడిచి, అన్నను వెన్నుపోటు పొడిచి, నమ్మిన పార్టీ, జీవితం ఇచ్చిన పార్టీ, వీటన్నిటిని వెన్నుపోటు పొడిచి ఎక్సెట్రా మీరు కొత్త పార్టీ పెట్టినా ఆ కాంగ్రెస్లో ఉన్నా, కాంగ్రెస్కి పోయినా, కాంగ్రెస్కి పోతలేను అది కోవట్లు ఎక్సెట్రా అని మీరు మాట్లాడుతుంటారు. కాకపోతే ఒక్కసారి కూడా మీరు రేవంత్ రెడ్డి గారి పైన కూడా పల్లెత్తు మాట మాట్లాడలే. డెక్కన్ హెరాల్డ్ కేసులో ఆయన ఈడీ ఛార్జ్షీట్లో పేరు వచ్చింది, కవితక్కనైతే మాట్లాడలే. ఓటుకు నోటు కేసులలో రేవంత్ రెడ్డి పైన మాట్లాడు నేను ఒక్కసారి కూడా చూడలే. ఇట్లా కూడా విమర్శలు వస్తాయి. బీజేపీతో బీఆర్ఎస్ విలీనమని అన్నప్పుడు కాంగ్రెస్తో తెలంగాణ జాగృతి విలీనమా? మీ కమెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. భారత్ మాతాకి జై.